హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారిపోతూ ఉంటాయి. అయితే ఆ మారేటటువంటి సందర్భాన్ని ప్రజలకి చెప్పింది ఒకటి, ఆ తర్వాత జరిగింది మరొకటి అన్నప్పుడు అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? రెండవది, ప్రజలకి సంబంధించి నేరుగా ముడిపడి ఉన్నటువంటి అంశాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు సంఘటితమైన నిర్ణయం అయి ఉండాలా, ప్రభుత్వపు నిర్ణయంగానే ఉండాలా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యాయవాది అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జడ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి. వాలంటీర్ వ్యవస్థ ఇది గతంలో కూడా మనం చర్చించాం. ఇప్పుడైతే చాలా క్లియర్, 2 నెలల్లో కూడా అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ లేదు. వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తానని గతంలో చెప్పినటువంటి హామీ కానీ ఇక అసలు దాని గురించి ప్రస్తావన లేదు, వాళ్ళకి జీతాలు లేదు. అదే సందర్భంలో ప్రజలకి పథకాలు అందుతున్నాయి కదా అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. కాకపోతే సచివాలయ వ్యవస్థ నుండి వాళ్ళు తీసుకొచ్చి ప్రజల దగ్గరికి ఇచ్చేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా రన్ అవుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయి దీంట్లో. ఒకటేంటంటే, మీరు వద్దన్నా నేను కాదన్నా వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి యొక్క పర్సనల్ ప్రాజెక్ట్. సో వాలంటీర్ల సిస్టమ్ అప్పటి వరకు లేని సిస్టాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన ఇష్టంగా తీసుకొచ్చుకున్నటువంటి ఒక వ్యవస్థ, ఒక క్రియేట్ చేసినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ కొనసాగించాలా వద్దా అనేది రాబోయే ప్రభుత్వాల యొక్క ఇష్టం. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం మేము వాలంటీర్లను కొనసాగించము అంటే వాళ్ళని విమర్శించే అర్హత మనకు ఉంటుందా నేనైతే అనుకోవటంలా. కానీ 2,35,000 మంది నిరుద్యోగులు ఒక పక్క, అంటే 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని ఒక ప్రభుత్వం ఎన్నుకుంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసేయండి. ఈ 5,000 6,000 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి వీళ్ళకి వెళ్ళినాయి. ఈ ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళినటువంటి డబ్బుల్ని నమ్ముకొని వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేశారు. వీళ్ళని కొనసాగించము అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చెబితే దాన్ని నేను తప్పు పట్టేవాడిని కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే, వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తాము అని చెప్పిన మాట మాత్రమే కాకుండా వీళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామనేటువంటి ఒక ఎష్యూరెన్సు, ఎలక్షన్ ప్రామిస్గా ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని లక్షల మంది సమక్షంలో ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు. ఈ మాటని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పటి ముఖ్యమంత్రికి ఉంటుంది అనేది నాకున్న భావన. సో మీరు కొన్ని లక్షల మంది పిల్లలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారు అని బహుశా వాలంటీర్లు ఓట్లేసి ఉండొచ్చు, వేశారో లేదో నాకు తెలీదు. కానీ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని అపాయింట్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మాకు డబల్ జీతం ఇస్తానని, మమ్మల్ని కంటిన్యూ చేస్తానని ఆయన ఎలక్షన్ ప్రామిస్ చేశారు. చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి హయ్యెస్ట్ క్రెడిబిలిటీ ఉంది, ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటారు. సో కాబట్టి మనందరం వాళ్ళకు ఓట్లు వేద్దామని నిరుద్యోగులతో పాటు వాలంటీర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓట్లేసి ఉంటారు కదా. సో ఓట్లేసి ఉన్నప్పుడు, ఎలక్షన్ ప్రామిస్గా చేసినప్పుడు, కొన్ని లక్షల మందిలో మీరు మాట ఇచ్చినప్పుడు వాళ్ళని కొనసాగించకుండా ఈ రోజు వరకు వాళ్ళని గాల్లో పెట్టడం అనేది విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. నెంబర్ 2, నిమ్మల కృష్ణప్ప కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేదానికే సిద్ధంగా ఉంటామని ఇనీషియల్ డేస్లో హీ మేడ్ ఎ ప్రెస్ కామెంట్. అండ్ మోర్ ఓవర్ దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాము అని చెప్పిన విధానం కూడా ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మాట, నిమ్మల కృష్ణప్ప చేసినటువంటి కామెంటు, ఎలక్షన్ ప్రామిస్లో చేసినటువంటి కామెంట్, ఇవన్నీ కూడా పుట్ టుగెదర్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకపోవటం, వాలంటీర్ని గాల్లో పెట్టడం, వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవటం అనేది కరెక్ట్ కాదు. సో పూర్తిగా నేను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని నిరుద్యోగుల తరపు నుంచి 2,30,000 మంది వాలంటీర్ తరపు నుంచి నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నా, వాలంటీర్ని ఖచ్చితంగా కొనసాగించి తీరాలి. వాలంటీర్ని ఏ విధంగా పక్కన పెట్టినా కూడా అది ఖచ్చితంగా కూటమి మాట తప్పినట్టు అవుతుంది. ఖచ్చితంగా దీని రిప్లికేషన్స్ రాబోయే ఎలక్షన్లో చాలా సీరియస్గా పడతాయి అని అయితే నేను చెప్పగలను. మరొక ప్రధానమైనటువంటి అంశం, రేషన్ డీలర్లకి బదులుగా రేషన్ డీలర్ల దగ్గర స్టాక్ పాయింట్లుగా మార్చి దాన్ని ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి వెహికల్స్ పెట్టారు. ఇప్పుడు ఆ విధానం అనవసరం అన్నటువంటి దాన్ని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీన్ని ఎలా భావిస్తున్నారు? ఇప్పుడు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం అనేది
ఒక ప్రభుత్వం యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవ్వద్దని నేను చెప్పలేను, ఇవ్వటం తప్పని నేను అనలేను. కానీ ఈ విధంగా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రజలు వెళ్ళి రేషన్ తీసుకొచ్చుకోవటం అనేది ఒక పద్ధతి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ ఇవ్వటం అనేది రెండో పద్ధతి. ఈ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి రేషన్ ఇచ్చేటువంటి బళ్ళు మొత్తాన్ని కొనేసేసి నాకు తెలిసి 700 కోట్లు 800 కోట్లు దానికి ఖర్చు చేశారు. దాని మీద నేను కూడా ఇంతకుముందు చాలా సీరియస్గా వర్కౌట్ చేసాం. ఎందుకంటే మీరు అడిగిన వెంటనే ఎందుకు నేను సమాధానం చెప్పగలుగుతున్నామంటే గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ప్రతి పాలసీ డెసిషన్ మేము రివ్యూ చేసి ఉన్నాం కాబట్టి ప్రజా ప్రయోజనాల వాద్యాలు వేసేటప్పుడు కానీ, హైకోర్టులో కేసులు వేసేటప్పుడు కానీ, లేకపోతే రేషన్ డీలర్లు కానీ ఇలా మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాటి మీద ఒక అవగాహన ఉంది కాబట్టి నేను ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ అఫర్మేటివ్లీ. ఈ ఇళ్ళ దగ్గరకు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో నోట్లో కలిపి అన్నం ముద్ద పెట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విధానానికి నేను మొదటి నుంచి వ్యతిరేకమే. అది ఏ ప్రుడెంట్ మ్యాను కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. రేషన్ ఇవ్వటం కరెక్టు. ఎందుకు బియ్యం ఇవ్వచ్చు, ఆయిల్ ఇవ్వచ్చు, పంచదార ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. ఎందుకంటే నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చే జీతంలో నుంచి కొద్దిగా రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకొని, పప్పు తెచ్చుకొని, కందిపప్పు తెచ్చుకొని, వాటి తెచ్చుకొని వండుకొని తింటారు. అది తప్పేం కాదు. కానీ దీనికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ షాపుల దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకి భోజనం పెట్టడం, దానికి వాళ్ళకి నోట్లో కలిపి ముద్ద పెట్టేటువంటి వ్యక్తికి వాలంటీర్లను పెట్టడం, అక్కడికి తీసుకుని వెళ్ళి రేషన్ షాపులు ఇవ్వటం అనేది నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. సో కాబట్టి ఒకవేళ ప్రభుత్వం ఈ రేషన్ షాపుల్లో రేషన్లోకే తీసుకొచ్చుకోవాలి, ఈ బళ్ళు దగ్గర పెట్టుకోవటం కరెక్ట్ కాదు, వాటిని తొలగించాలి అనే నిర్ణయంగా నాకు తీసుకుంటా. నాకైతే తెలీదు నిర్ణయం తీసుకుందాం మరి లేదో. అలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే కదా. రైట్. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాని మీద వాళ్ళు నెలకు ఒక 25,000 రూపాయల దాకా సంపాదిస్తున్నారు, ప్లస్ దానికి లోను ఆ సిస్టము నడుస్తుంది. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏమవుతుంది? ఎలా తయారైంది అంటే ఇప్పుడు సాయి గారు ఇది ఒక ప్రభుత్వం ఏమో అతివృష్టి, ఇంకో ప్రభుత్వం ఏమో అనావృష్టి. దిస్ ద ప్రాబ్లమ్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ని ప్రభుత్వం అనగా చూడలేకపోతున్నాం. మనం ఎందుకు చూడలేకపోతున్నాం? చంద్రబాబు నాయుడు అయినా కనపెడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అయినా కనపెడుతున్నాడు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఒక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇదే చెప్తున్నా. ఇప్పుడు వాలంటీర్లు ఎన్నిక చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. అపాయింట్మెంట్లు ఇచ్చింది ఎవరు? గ్రామ వార్డు సెక్రటరీలకి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడుగా. వీళ్ళందరికీ ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టారుగా. ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టిన తను ఆధ్వర్యంలోగా వాలంటీర్లు పనిచేసేది. వీళ్ళకి 011 బడ్జెట్ అకౌంట్లో నుంచే కదా వాలంటీర్లు అందరికీ 5,000 రూపాయలు రెమ్యునరేషన్ వెళ్ళిపోయింది. వాట్ డస్ ఇట్ మీన్? ప్రతి వాలంటీర్కి గవర్నమెంట్ నుంచి డబ్బు వెళ్ళింది. అంటే అర్థం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎన్నిక చేసుకుంది అనేటువంటి అంశాన్ని రాబోయే ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. నేను మర్చిపోతున్నా, నువ్వు మర్చిపోతున్నావు. అంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంగా ప్రతి ఒక్కరు అభివర్ణించాల్సి వస్తుంది. ఇప్పుడు సేమ్ వే మీరు ఏదైతే అన్నారో 800 కోట్లు పెట్టి కొన్ని వేల వాహనాలని కొనిపించారు. ఇప్పుడు ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్ దీన్ని ఆపేస్తే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వానికి వీటిని కొనిపించారో ప్రభుత్వం దీని మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ప్రతి అమౌంట్ రూపాయి వేస్ట్ అయిపోతుంది. ప్రభుత్వం ఎవరెవరినైతే అపాయింట్ చేసుకుందో వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు నేను చర్చ చేయాల్సిన సందర్భం వచ్చింది. అది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? వీళ్ళని ఏం చేద్దాం చెప్పండి? ఈ ప్రభుత్వం కొనసాగించినట్టుంది. అదే అంటున్నా, విఘ్నత కలిగినటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు కాకపోతే మధ్యలో నలిగిపోయేది ప్రజలు, సామాన్యులు. ఇప్పుడు మధ్యలో నలిగిపోతుంది ఎవరు? వాలంటీర్లు కదా. ఇప్పుడు వీళ్ళు 2, వాళ్ళు 3 లక్షలు, 5 లక్షల మంది. 5 లక్షల మంది 5 లక్షల మంది అంటే 5 లక్షల కుటుంబాలు. అది 5 లక్షల కుటుంబాలు అంటే కుటుంబానికి నలుగురు వేసుకొని 20 లక్షల మంది. 20 లక్షల మంది జీవితాలు ఆగామి గోచరంగా ఉన్నాయి. రమారమి 20 లక్షల మందిలో ఒక 17 లక్షల మందో 16 లక్షల మందో ఓవరాల్గా వీళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకుందాం. వాళ్ళ పొజిషన్ ఏంటి? సో ఇదంతా అదే నేను అంటున్నా. ఇప్పుడు ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించకపోతే ఎవరెవరు అన్యాయం అయిపోతానన్నది వీళ్ళకి అనవసరం. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అనవసరం. ఎందుకు? వాలంటీర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మానసపుత్రులు. ఇది ఒక ఫామ్ ఒపీనియన్ పడిపోయింది వాళ్ళకి. వీళ్ళెవరిని కొనసాగించకూడదు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం, వీళ్ళందరూ కూడా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక విఘ్నత లేని ప్రభుత్వాలు, మెచ్యూరిటీ లేని ప్రభుత్వాలు ఎన్నుకుంటే ప్రజలు ఇలాంటి బతుకులు ఆగిమ్మగోచరం అయిపోతాయి. ఇప్పుడు ఈ 3 లక్షల మంది 2,30,000 మంది వాలంటీర్లకు ఏం సమాధానం చెప్తావు? ఇప్పుడు ఈ 2 లక్షల మంది ఈ రోడ్డు మీద పడైపోయే ఈ కార్మికులకు సమ్మతి అని చెప్తావు? వీళ్ళ కుటుంబాల పరిస్థితి ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు సో నా దగ్గర అయితే ఆన్సర్ లేదు, నేనైతే ఆన్సర్ చెప్పలేను. ప్రభుత్వానికి అది సంబంధమా కాదా? నా బాధ అంతా అదే. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అది. ఇది జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థ కాదు. ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం. ఆ ప్రభుత్వ అధినేతగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనసాగించలేని ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తప్పు పట్టాల్సిందే. ఎందుకు అంటే 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధినేతగా అసెంబ్లీలో అమరావతి రాజధానిగా క్యాపిటల్గా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రాపర్గా అమలు పరచలేకపోయి దాన్ని విత్డ్రా చేసుకొని మరలా తన ఒక నిర్ణయాన్ని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిది ఎంత తప్పో, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనసాగించక ఇప్పుడు 5 లక్షల మంది పిల్లల్ని రోడ్డును పడేసే చంద్రబాబు నాయుడు కూడా అంతే తప్పు అంటున్నాను నేను. ఇది ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రభుత్వం డెసిషన్గా చూడాలి. అండ్ యూ కెనాట్ సీ ఇట్ ఈస్ అ పర్సనల్ డెసిషన్. బికాజ్ జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో నుంచి ₹1 రాలా, జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో లేదా భారతీయ అకౌంట్లో నుంచి ₹1 రాలా. సో వీళ్ళెవ్వరి అకౌంట్లో నుంచి ₹1 రానప్పుడు, విజయమ్మ ₹1 వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేయనప్పుడు, షర్మిల ₹1 వీళ్ళకి కాంట్రిబ్యూట్ చేయనప్పుడు, వీళ్ళకి అపాయింట్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసినప్పుడు ఇంకా వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ రివ్యూయింగ్ ద గవర్నమెంట్ పాలసీ? సో దేర్ఫోర్ విఘ్నత లేని ప్రభుత్వాలు, కూటమి లాంటి ప్రభుత్వాలు ఎన్నుకోబడితే ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి రిప్లికేషన్సే అవుతాయి. మరొక ప్రధానమైనటువంటి విషయం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీదనే చివరిదాకా చర్చ జరిగింది. ఎలక్షన్స్ ముందు దెబ్బతినడానికి కూడా అదే కారణం. దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ప్రధాన అంశం ఏంటి? రీసర్వే అన్నట్టు. ఇప్పుడు దాని మీద వచ్చే లిటిగేషన్స్ను ఒక 3 నెలల పాటు సమీక్షించడం ఒక ఆస్పెక్ట్. రీసర్వే కొనసాగింపుకి విధి విధానాలని ఇతర రాష్ట్రాలు పరిశీలించమని చంద్రబాబు గారు ఆదేశించారు. అంటే రీసర్వేని ఉంటుందన్నట్ట లేనట్ట? సాయి గారు, నాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి వచ్చేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఆమె ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిందంట, చర్చికి వెళ్ళిందంట. చర్చికి వెళ్ళి పాపం దేవుడి దగ్గర అలా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుందంట. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటా ఉంది, డీప్గా ప్రార్థన చేస్తుంది దేవుడికి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈమె నిద్రపోతుంది అనుకున్నారు. ఈమె కళ్ళు తెరిచి నేను నిద్రపోవట్లేదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మీ అందరికంటే కూడా నేను ఎక్కువ దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాను, నేను ఐఎమ్ నాట్ స్లీపింగ్, నేను గాడ్ని ఇంకా ఎక్కువ డీప్గా అడుగుతున్నానని ఏమో చెప్పుకోవాలి. చెప్పుకోపోయినందువల్ల ఏమవుతుంది, అందరూ ఏమనుకున్నారు, నిద్రపోతుంది వల్ల ఏమో చర్చికి వచ్చేది నిద్రపోవటానికా అని చెప్పేసి ఆమె మీద జోకులు వేసుకున్నారు. ఇది ఎగ్జాక్ట్గా జరిగే సిట్యువేషన్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎంత గొప్ప యాక్ట్ అనేది ప్రపంచానికి చెప్పడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం రాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళకి మాట్లాడటం రాదు, జగన్మోహన్ రెడ్డి లీగల్ టీంకి అరవటం, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి లాయర్లు అందరూ గొడవ చేయటం, రచ్చరచ్చ చేయడానికి తప్ప ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు ఇదిగో ఈ అంశం మీద మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాము, దీని రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దీనివల్ల మీకు ఇంత లబ్ధి చేకూరుతుంది, ఇది కేంద్ర ప్రభుత్వం అనుసంధానంగా తీసుకొచ్చిన యాక్ట్ ప్రకారం తీసుకొచ్చాం, దీనికి అనుగుణంగా ఒక అద్భుతమైనటువంటి మీకు ఒక లైఫ్ లాంగ్ ఉండే టైటిల్ మీకు వస్తుంది అని చెప్పడంలో ఒక్కడో కూడా సక్సెస్ కాల. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ఏ విధంగా తీసుకొచ్చారు అంటే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్న సందర్భంలో ఎలాగైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి పట్టాదారు పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి పుస్తకం, సిఎల్డీట్ల మీద జగన్మోహన్ రెడ్డి పుస్తకం, క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అండ్ సర్వేరాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, పిల్లలు తినే చిక్కీ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ. అంటే ఒక వ్యవస్థని మీరు ఒక ముఖ్యమంత్రి ఎలా వాడుకోవాలో అలా వాడుకున్న కారణంగా ఏమైపోయింది, దాన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసి పడేశారు. మీ పట్టదారు పాస్బుక్లు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది కదా, రేపొద్దున ఈ పట్టదారు పాస్బుక్లు, ఈ టైటిల్ డీడ్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డియే అంటాడు, జగన్మోహన్ రెడ్డి అయిపోతాయి.
నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను సాయి గారు. ఏది జగన్మోహన్ రెడ్డి బొమ్మ క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది పర్మనెంట్ ఇన్ నేచర్. అది ప్రభుత్వాలు ఏదైనా సరే, నేను ఒక్కసారి కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే నేను చచ్చేంత వరకు అది పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్. 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎంతవరకు కరెక్టు? నేను మొన్న దాని బాధ కూడా, దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తాను. నేను పంచాయతీ ఎలక్షన్స్లో 2022-21లో కరోనా సమయంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్లో నేను చాలా కేసులు, ఒక 100-200 కేసులు వేసి ఉంటాను నేను. ఎవరు? ఈ పంచాయతీలు వీళ్ళందరికీ కామన్ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ప్రతి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద జగన్ బొమ్మ వచ్చిందంటే అన్ని క్యాస్ట్ సర్టిఫికేట్లు రిజెక్ట్ చేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఓకే, ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేసేసారు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ ఇన్వాలిడ్, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలేని క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి అని అనగానే అందరు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. మళ్ళీ మేము పరిగెత్తుకుంటూ మళ్ళీ హైకోర్టులో రిట్లు ఫైల్ చేసి, అయ్యా క్యాస్ట్ సర్టిఫికెట్లు జగన్మోహన్ రెడ్డి బొమ్మలేని క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వండి అని ఇమ్మీడియట్గా నేను మొత్తం కేసులు వేస్తే, మళ్ళీ 3 డేస్లో ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ పిక్చరు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తే అప్పుడు తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు తెలిసి ఒక 50 నామినేషన్స్ లాస్ట్ మినిట్లో క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేని కారణంగా, జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న కారణంగా రిజెక్ట్ అయింది. నాకు ఎక్కడ దాకా ఎందుకు, నేను మొన్న రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను వేసాను. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ చేస్తే నా క్యాస్ట్ సర్టిఫికేట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది, రిజెక్ట్ చేశారు. అది ఇమ్మీడియట్గా నేను వాలంటీర్ని పట్టుకొని 3 రోజుల్లోపు దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బొమ్మలేని క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తే యాక్సెప్ట్ చేశారు. సచివాలయంలో అట్లా రాయేసి ఇవ్వాలా? మనం రాసి ఇచ్చేస్తే సచివాలయంలో వాళ్ళు వితౌట్ పిక్చరు సర్టిఫికేట్ ఇస్తారు. అట్లా అందరికి ఇచ్చేసారు. మొన్న పెట్టిన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో దేంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నది యాక్సెప్ట్ చేయాలి. అందరూ వెంటనే ఎలక్షన్ కమిషనరు, రిటర్నింగ్ ఆఫీసర్ మాది రిజెక్ట్ చేస్తున్నారు, మాకు వేరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే వెంటనే వేరే క్యాస్ట్ సర్టిఫికేట్ వితౌట్ ఆయన పిక్చర్ లేనిది ఇచ్చారు. ఎందుకు ఇంత వ్యవస్థ? ఎందుకు ఈ తప్పులు ఎందుకు? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఒక మాట చెప్తాము, మీలాంటి వాళ్ళు ఒక మాట చెప్తారు, దాన్ని అడాప్ట్ చేసుకోండి. కరెక్ట్ అయితే అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు దానివల్ల ఏమైంది? అలా మీరు బొమ్మలు వేసుకుంటున్నారని తీసుకొచ్చేసి మొత్తం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు అయిపోతాయి అన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు అయిపోతే ఆయన పొలాలు అయిపోతే, ఆయన స్థలాలు అయిపోతే, ఆయన ఇళ్ళు అయిపోతాయి అని ప్రజలందరూ నమ్మేశారు. ఇంత పెద్ద పంగనామం పెట్టారు. అయిపోలే. మీ నాయకులకి ఎవరికైనా మాట్లాడటం వచ్చా? మీ నాయకులు ఎవరైనా దాన్ని సమర్థించుకోసం వచ్చా? మీ లీగల్ టీం ఏ రోజైనా ప్రజల ముందుకు వచ్చి ఇది కాదమ్మా ఇదని చెప్పిందా? మాలాంటి వాళ్ళ ఆరోపణలకి మీరు కనీసం సమాధానాలు చెప్పలేని దుస్థితిలో మీకు ఒక రాజకీయ పార్టీ నడుస్తుంటే ఇంకా ప్రజలు మిమ్మల్ని మూలన కూర్చోబెట్టక ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు జరిగిన కాన్సిక్వెన్సెస్ అది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచో చెడ్డో నేను ఇప్పుడు మాట్లాడను దాని గురించి, ఎందుకంటే దెర్ ఇస్ నో లా ఫోర్స్ యాజ్ ఆఫ్ నౌ ఇట్, బికాస్ అది ప్రభుత్వం తీసేసింది కాబట్టి. అరే చేసిన మంచి పనిని చెప్పుకోవడం చేత కాలేదు, చేయబోతున్న మంచి పనిని చెప్పుకోవడం తీసుకోలేదు, చేతగాని చట్టాలు తీసుకొచ్చి వాటిని సమర్థించుకోవడం చేత కాలేదు, మంచి చట్టాలు తెచ్చి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం చేత కాలేదు, చేసిన గొప్ప పనులు, ఇచ్చిన మంచితనం, చేసిన మంచితనం చేతగాక ఏమి చేవలేక వాళ్ళందరినీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో దేర్ఫోర్ ఈ ల్యాండ్ లైటింగ్ యాక్ట్ గురించి మంచి చెడ్డ నేను ఇప్పుడు డిస్కస్ చేయను, కానీ ఓవరాల్గా దీని మంచి ప్రభుత్వం ప్రజలకు చెప్పడంలో ఫెయిల్ అయింది. అంటే ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేస్తానికి ముందుకెళ్తాము, దానికి వేరే రాష్ట్రాల విధి విధానాలు చూడమంటున్నారు. అంటే అప్పుడు చట్టం పేరు మార్చి అంతే కదండి. ఇప్పుడు రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటి? రాజకీయ నాయకుళ్ళు ఒకడెళ్ళి బాబు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నాడు అంకుల్, మా నాన్నగారు లోపల ఉన్నారు అంటాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మీ అమ్మ మొగుడు ఉన్నాడా అని అడిగాడు. మా అమ్మ మొగుడు అంటావిందని లాగిపెట్టి కొట్టారు. సరిపోలా? మాటే తేడా. ఇప్పుడు రీసర్వే వాళ్ళకి టైటిల్ డీడ్స్ ఇవ్వాలి, మంచి డీడ్స్ ఇవ్వాలి, టైటిల్ డీడ్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాలు. వీటిని ప్రజల దగ్గరకు తీసుకొచ్చి దాన్ని శంఖంలో పోస్తే కదా తీర్థమయ్యేది. నువ్వు శంఖంలో పోయకుండా, నువ్వు ప్రజలకు మంచి చెప్పకుండా, ఇది దీని విధి విధానాలని చెప్పకుండా, ఎవడు మాట్లాడకుండా ఆ కొడాలి నాని ఒకడిని, ఈ పేరుని నాని ఒకళ్ళని, ఆమె ఒక ఉంది రోజా, ఈ రోజా మేడం ఒక నిజంగా తెలుగు కూటమి ప్రభుత్వం, నేను ఇది చెప్పాలి అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అయినా ఐ షుడ్ రివీల్ దిస్. కూటమి ప్రభుత్వం 6 అడుగుల నిలువుటెత్తు ఫోటో పెట్టుకొని దండేయాల్సింది రోజా గారికి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వాలు రావడానికి కారణం వాళ్ళే, వేరే ఎవ్వరు కాదు. ఫస్ట్ రోజా, ఆవిడని క్యాబినెట్ మినిస్టర్గా తీసుకొని ఆవిడని క్యాబినెట్లో అక్కడ కూర్చోబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి జోహార్లు చెప్పుకోవాలి.
నెంబర్ 2 విడుదల రజని, నెంబర్ 3 కొడాలి నాని, నెంబర్ 4 ఇంకా మినిస్టర్లు చెప్పుకుంటా పోతే మీరు చెప్పండి సాయి గారు, నేను హానెస్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఖచ్చితంగా కరెక్ట్గా ఒక 4 మాటలు స్పష్టంగా సూటిగా సీరియస్గా ఎంత మంచి మేధావి మినిస్టర్ ఇతను, ఈ ప్రభుత్వంలో నిజంగా ఎలాంటి మేధావులు ఉన్నారు చెప్పినటువంటి ఒక్క మినిస్టరు నా దృష్టిలో అయితే లేడు. అంటే నేను కామెంట్ చేయటం అని కాదు, ఇదంతా ఏమైపోయింది అంటే వీళ్ళందరికీ కూడా నెత్తిన పాలు పూసినట్టు అయిపోయింది. ఒక ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకి తెలియదు. విడుదల రజని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఎంత మంచి డాక్టర్, అతను చదువుకున్న డాక్టరు, ఒక్క రోజైనా కాన్స్టిట్యూషనల్ పరంగా మాట్లాడారు. అసెంబ్లీలో జోకులు, ఒక రెవెన్యూ మినిస్టర్, అంత పెద్ద గొప్ప చదువులు చదువుకున్నటువంటి మేధావి కూడా అసెంబ్లీని ఒక కామెడీ పీస్ని చేసి పడేశారు. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైనవి. సో ఓవరాల్గా ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు చేరవేయటంలో, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని వందల మంచి నిర్ణయాలు ప్రజలని చైతన్యం చేయటంలో ఫెయిల్ అయిపోయింది. అందుకోసమనే మనం ఎంత బాగా చేసినా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక మంచి కమ్యూనికేషన్తో వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే రీసర్వే పేరు మీద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో ఇదే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయబోతుంది. కానీ ఆ పేరు మీతో కాదు. ఎంత తెలివిగా అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి ప్రయోగాన్ని వీళ్ళు కూడా చేస్తారు, కానీ దీని పేరు మార్చేస్తారు. ఎంత తెలివిగా చేస్తారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు మీద కాకుండా రీసర్వే పేరు మీద చేస్తారు. గత ప్రభుత్వంలో జరిగిన అనర్థాలు ఈ ప్రభుత్వంలో జరుగుతాయి. గత ప్రభుత్వంలో దోచుకున్న భూముల కంటే డబల్ ఈ ప్రభుత్వంలో దోపిడీ జరగబోతుంది. గత ప్రభుత్వంలో జరిగిన దళితుల మీద దాడుల కంటే డబల్ ఈ ప్రభుత్వంలో జరుగుతాయి. గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, బడుగు బలహీన వర్గాల కంటే ఎక్కువ ఈ ప్రభుత్వం మీద జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతాయి, జరగబోతాయి, కూడా జరుగుతున్నాయి. కానీ ఒక్కటైనా బయటకు వస్తుందా? ఒక్కటైనా ప్రొజెక్షన్ చేయగలుగుతున్నారా? ఎందుకు అంటే ప్రాపర్ ప్రజెంటేషన్ చేసే మీడియా లేకపోవటం, పెద్ద లాక్కిన వీళ్ళకి. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు ముఖ్యమంత్రినే అనుకుంటున్నాడు వాళ్ళ నాయకులు. వాళ్ళు ఇప్పటికీ కూడా తెలుసుకోవాలా. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది ఒక కళలాగా అనిపిస్తుంది వాళ్ళకి. నేను ఒకళ్ళిద్దరు నాయకులతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతూ ఉంది. స్టిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టుగానే భావిస్తుంది. మరి వాళ్ళకి ఎప్పుడు తలపొగరు దిగుద్దో నాకు తెలియదు, ఎప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరకు వస్తారో నాకు తెలియదు. అసలు కనీసం వాళ్ళ యాక్షన్స్, మాటలైనా అలా ఉంటాయో ఏమో. ఐఎమ్ హోపింగ్ ఖచ్చితంగా నేను ఎందుకు మాట్లాడుతున్నాడు, వాళ్ళు వస్తారా సస్తారా మనకు అనవసరం. ప్రధాన ప్రతిపక్షం రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలని కనుక అడ్డుకోకపోతే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు వాయిస్ ఎంతవరకు వెళ్తుంది బయటికి? ఈ రూమ్లో ఉంటుంది. నేను మాట్లాడితే సాక్షి లైవ్ ఇవ్వదే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడితే సాక్షి లైవ్ ఇస్తుంది, TV9 లైవ్ ఇస్తుంది, NTV లైవ్ ఇస్తుంది, TV10 లైవ్ ఇస్తుంది. వాళ్ళ మీడియా ఉంది కాబట్టి వాళ్ళంతా లైవ్లు ఇచ్చుకుంటారు, మనకు రారు కదా. సో మన వాయిస్ ప్రభుత్వం మీద ఫైట్ చేయడానికి ప్రజల తరపున వాళ్ళు లేకపోతే, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని 2,30,000 మంది వాలంటీర్లు వచ్చారు సాయి గారు. యూ అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఇన్ మై వాయిస్. ఈ 2,30,000 మంది వాలంటీర్స్ ఎవరిని నమ్ముకొని వచ్చారు? జగన్ నమ్ముకొని వచ్చారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నమ్ముకొని వచ్చారు. ఇప్పుడు మీరు ఫైట్ చేయకపోతే వాళ్ళ తరపున ఎవరు ఫైట్ చేయాలి? ఎవరు ఫైట్ చేయాలండి? మీరు ఆ ఇళ్లలో కూర్చొని మీ మంత్రులేమో, మీ మాజీ మంత్రులేమో బయటకు రానికుండా, మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో ఎవడో తెలియకుండా 150 మందిలో కనీసం 20 మంది కూడా బయట కనిపించటం, ఎన్నిక కాబడిన 11 మందిలో కనీసం 2 కూడా బయట కనిపించటంలా. దిస్ ఈజ్ హౌ ఆ డెమోక్రసీ. అపోజిషన్ లీడర్లు ప్రాపర్ వేలో ప్రజల దగ్గరికి, ప్రజల కోసం ఫైట్ చేయకపోతే అల్టిమేట్గా డెమోక్రసీ విల్ బీ ఇన్ ట్రబుల్. రైట్. ఇక్కడ ఏదైతే ఇందాక మీరు చెప్పినటువంటి భూములకు సంబంధించిన దాంట్లో మన సిసోడియా గారు రివ్యూ సందర్భంగా ఒక మాట చెప్పారు. రాష్ట్రంలో ఇదివరకు 10% కేసుల వరకు ఇవి ఉండే కంప్లైంట్లు ఇప్పుడు వచ్చేటప్పటికి 50% పైగా ఉన్నాయి, వ్యవస్థలో లోపం ఎక్కడో జరిగింది అని అన్నారు అన్నటువంటిది పత్రికల్లో రాసుకొచ్చినారు. యాక్చువల్గా కోర్టుల్లో కేసులలో హయ్యెస్ట్ సివిల్ ఉంటాయా, క్రైమ్ కేసులు ఉంటాయా? అంటే మీకు హైకోర్టు పరంగా చూసుకుంటే హైకోర్టులో ఏ కేసు అయినా సరే 2 వ్యక్తుల మధ్య గొడవ హైకోర్టులో ఉండదు. సో హైకోర్టులో ఉండేది ప్రభుత్వం ప్రజల పట్ల ఏమైనా నిర్మానుషంగా వ్యవహరిస్తే ఆ కేసెస్ వస్తాయి.
జగన్మోహన్ రెడ్డి హయాంలో నవరత్నాలు అనేటువంటి ఒక పథకం ద్వారా కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం సేకరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ నిరుపేదలు ఎవరెవరైతే పట్టాలు ఉన్న వాళ్ళందరూ హైకోర్టుకు వచ్చారు. ఒక పర్టికులర్ టైంలో వరదలాగా కేసులు ఫైల్ అయినాయి. నాకు తెలిసి హైకోర్టు పుట్టిన తర్వాత అన్ని సివిల్ కేసెస్, డిస్పోజిషన్ కేసెస్ హైకోర్టులోకి రాలా. సో క్రిమినల్ కేసెస్ అంటే ఎప్పుడు ఉండేదే, ఎందుకంటే అవి మీరు ఈ పర్టికులర్ టైంలోనే ఆగుతాయి, ఈ పర్టికులర్ టైంలోనే ఉండదు. ఎందుకంటే క్రైమ్ రేట్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. మీకు ఒక ప్రభుత్వంలోనేమో మీరు క్రైమ్ రిపోర్టర్గా చేశారు, మీకు తెలియదు ఏముంది, ఒక స్టేజ్లో ఒక 1 ఇయర్కి ఒక 2% తగ్గితే నెక్స్ట్ ఇయర్కి 2% పెరుగుతుంది. ఓవరాల్గా 5 ఇయర్స్లో గత ప్రభుత్వంలో జరిగిన క్రైమ్ రేట్ ఎంతైతే ఉంటుందో ఈ 5 ఇయర్స్లో కూడా అంతే ఉంటుంది. రమారమి 1-2% తేడా ఉంటుంది. సో కోర్టుల మీద నమ్మకం ఉన్నవాళ్ళు క్రిమినల్లో వస్తూ ఉంటారు, లేరు. కానీ సివిల్ కేసెస్కి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి కొంత తేనె తొట్టని కదిపాడు సాయి గారు. ఏది 30 లక్షల పట్టాలు ఇస్తాను అని ఇచ్చి ప్రజలకి ఈ 30 లక్షల పట్టాల భూమిని సేకరించడంలో చాలా లిటిగేషన్ స్టార్ట్ అయింది. 2 సర్వే చేస్తాను అనే సందర్భంలో చాలా లిటిగేషన్ స్టార్ట్ అయింది. 22 లిస్టులో ఉన్నటువంటి భూముల్ని తొలగించే విషయంలో లిటిగేషన్ స్టార్ట్ అయింది. అసలు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని రిఫార్మ్స్కి ఆద్యం పోశాడు. మేబీ అది రాంగ్ వేలో వెళ్ళిందా రైట్ వేలో వెళ్ళిందో నేను చెప్పలేను, కానీ కొన్ని రాంగ్ వేలో వెళ్ళినాయి, కొన్ని రైట్ వేలో వెళ్ళినాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ప్రక్రియని మార్చేశాడు. ఇంతవరకు 56 తర్వాత దాన్ని ఎవరు టచ్ చేయాల, సర్వేని ఎవరు టచ్ చేయాల, ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఎవరు టచ్ చేయాల. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యవస్థల్ని కుదిపేశాడు. ఈ కుదుపులో భాగంగా ఏమైంది అంటే థౌజండ్స్ ఆఫ్ సివిల్ కేసెస్ ఫ్లోట్ అయినాయి హైకోర్టులో. ఓకే. సో ఇప్పుడు హైకోర్టులోకి వస్తున్న కేసెస్ కబ్జా కేసెస్. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో చాలామంది కబ్జా చేశారు అని ఇప్పుడు ఈ ప్రభుత్వం వాటిని కబ్జా చేశాడు అది ఇది అని కొన్ని కేసెస్ పెట్టిస్తుంది. సిమిలర్గా ఈ 20 ఇయర్స్ అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటే ఎన్ఓసి తీసుకొని అమ్ముకోవచ్చు అని, 10 ఇయర్స్ ఏదైతే హౌస్ అయితేనేమో 10 ఇయర్స్, అగ్రికల్చర్ అయితేనేమో 20 ఇయర్స్. సో ఇవి 2 ఎన్ఓసీలు తీసుకొని చేసుకోవచ్చు అనుకున్న జీవోని బేస్ చేసుకుని ఒక 48,000 ఎకరాలు నాన్ అసైన్మెంట్ ల్యాండ్ నాన్ అసైన్డ్గా వచ్చి అవి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో ఇలా కొన్ని సిస్టమ్స్ని ఆయన టచ్ చేయకూడని సిస్టమ్ని టచ్ చేయడంతో సివిల్ లిటిగేషన్ చాలా ఎక్కువగా పెరిగింది. రైట్. ఇప్పుడు ఇవాళ చెప్తున్నటువంటి అంటే 22A సిస్టమ్ ప్రకారం ఈయనేమో వాళ్ళ హక్కు వాళ్ళకి అంటున్నారు. ఇప్పుడు ఆ హక్కుని ఆపేస్తున్నారు, కొన్ని రోజుల పాటు ఆపేయమన్నారు, 3 నెలల పాటు. ఇప్పుడు అది అంటే వాళ్ళకి అసలు అది ఇవ్వడం కరెక్టా ఇవ్వకపోవడం కరెక్టా? నో యాక్చువల్గా నాకున్న ప్రాథమికమైన అవగాహన ఏంటి అంటే దీంట్లో ఈ అసైన్మెంట్ పట్టాలు 20 ఇయర్స్ 10 ఇయర్స్ అనేది ఈ ప్రభుత్వానికి కూడా ఉపయోగమే. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అసైన్మెంట్ పట్టాలు కొని అమ్ముకోవాలి అంటే ఈ జీవో చాలా అవసరం. ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ వ్యవహారం. సో నాకు తెలిసి దీన్ని తాత్కాలికంగా ఏదో ఒకటి చేసి ఎప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల మీద ఏదైనా ఎంక్వైరీ వేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డిని బుక్ చేయాలనేది ఒకటి, దాంట్లో అప్పుడు రెవెన్యూ మినిస్టర్ని బుక్ చేయాలని, ధర్మాన ప్రసాద్ని బుక్ చేయాలని ఒకటి, ఆర్థిక మంత్రిని బుక్ చేయాలనేది ఒకటి. ఎందుకంటే సిమిలర్ సెట్ ఆఫ్ కేసు కదా మన అమరావతి రాజధానిలో పడింది. అసైన్మెంట్ పట్టాలని కొనుక్కొని అమ్మటానికి దాంట్లో నారాయణ, దమ్మాలపాటి శ్రీనివాస్, ఎన్వి రమణ అండ్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్న కేసు ఇదే కదా అసైన్మెంట్ ల్యాండ్. సో దీనిలో ఖచ్చితంగా ఈ ఇప్పుడున్న 47,000 ఎకరాలు ఏదైతే అసైన్మెంట్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయో దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది ఉన్నారనే దాని మీద ఒక అనాలిసిస్ జరుగుతుంది. జరిగి ఖచ్చితంగా ఇది ఒక సిబిసిఐడి ఎంక్వైరీ దాకా వెళ్తుంది. దీంట్లో చాలా సీరియస్ అరెస్టులు జరుగుతాయి. కొన్ని 100 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధుల అరెస్టులు ఉంటాయి. నేనైతే మాత్రం దీంట్లో ఖచ్చితంగా మాజీ మంత్రులు 4-5 మంత్రులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రానున్న కాలంలో ఒక వ్యవస్థలాగా ఒక పెద్ద పజిల్ లాగా తయారవుతుందని అయితే నేను అనుకుంటున్నా. బట్ ఈ జీవోని తీసేసే వ్యవహారం అయితే మాత్రం ఐ డోంట్ థింక్ సో తీసేస్తారని నేను అనుకోవటంలా. కానీ దీన్ని ఎలాగ పెట్టుకుంటారు, ఈ అసైన్మెంట్ పట్టాలు అమ్ముకోవటానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోని పెద్దగా టచ్ చేయగలరు. కానీ దీని కాన్సిక్వెన్సెస్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లు మాత్రం లా ముందు పెట్టి వైసీపీ నాయకులను టార్గెట్ చేయడంలో దీన్ని బాగా వాడుకుంటారని నేను అనుకుంటున్నాను.
అంటే ఇప్పుడు క్రిందసారి అట్లాగే జరిగింది. ఎస్ఐండ్ భూములకు సంబంధించి కేసు వేస్తే కోర్టులు దాన్ని బెయిల్కి ఇచ్చేసేసి కేసు ఇంతవరకు అది ఫైనల్ కాలేదు కదా. అవును. మరి అప్పుడు ఈటిట్లో ఎట్లా జరుగుతుంది? అయ్యే తీర్పు ఇక్కడ కూడా పనికి వస్తుంది. బాగా ప్రశ్న బాగా అడిగారు. కానీ మీకు అప్పుడు ఆ జీవో ఇచ్చింది ఇన్ పర్ష్యూయన్స్ విత్ ది CRD యాక్ట్. ఏది ఆ జీవో నెంబర్ 4 ఏదో ఇచ్చింది, ఇన్ పర్ష్యూయన్స్ విత్ ది CRD యాక్ట్. దాంట్లో సబ్జెక్ట్ కాలంలో CRD అని కూడా ఉంటుంది. ఎందుకు నేను ఇంత క్షుణ్ణంగా చెప్తున్నానంటే ఆ ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు జస్టిస్ మానవేంద్ర రాయ్, ఐ వాజ్ పర్సనల్లీ ప్రజెంట్ ఇన్ ది కోర్ట్, ఐ హర్డ్ ది ఎంటైర్ ఆర్గ్యుమెంట్. సో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో స్టే ఇచ్చే సందర్భంలో నేను పర్సనల్గా ఆర్గ్యుమెంట్ ఫాలో అయ్యా. ఆ ఫాలో అయిన ఆర్గ్యుమెంట్లో నాకు తెలిసి CRD యాక్ట్లో ఒక చిన్న క్లాజ్ ఒకటి ఉంది. ఐ థింక్ సెక్షన్ 146 ఇఫ్ ఐఎమ్ రైట్. ఈ 146 సెక్షన్ ఏం చెప్తుంది అంటే, ఇన్ పర్ష్యూయన్స్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది CRD యాక్ట్, ఇఫ్ ఎనీ డెసిషన్ టేకెన్ బై ది గవర్నమెంట్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది లీగల్ లయబిలిటీ. అట్లా చట్టం చేసేసుకోవచ్చు మనమే. మరి అంతేగా, చేసుకోవచ్చు. అది మరి అప్పుడు కోర్టులు ఎందుకు? ఇది స్పెషల్ ఎనాక్ట్మెంట్ స్టేట్ పెట్టుకోవచ్చు. ఎనీ స్టేట్ కెన్. ఇప్పుడు జగన్ యువత అన్నిట్లో పెట్టుకునేవాడు కదా. ఇన్ పర్షియన్ అంటే దేర్ ఇస్ ఇప్పుడు ఒకటండి, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ ఉంది. ల్యాండ్ ఎక్విజేషన్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నాడు అనుకోండి. ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ ఎవరు? RDO ఉంటాడు. లేకపోతే ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ కొన్ని సందర్భాల్లో కలెక్టర్లు ఉంటారు. లేకపోతే కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లని ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్గా డిజిగ్నేట్ చేస్తారు. ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక 10 ఎకరాలు నాది ఒక 5 ఎకరాలు ఉందనుకో, మీదేమో 2 ఎకరాలు తీసుకొని నాదేమో 5 ఎకరాలు తీసుకున్నాడు అనుకో, మీరు వెళ్ళి కేసు పెట్టడానికి లేదు. ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ జడా శ్రావణ్ కుమార్ దగ్గర డబ్బులు తీసుకొని 5 ఎకరాలు తీసుకున్నాడు, నా దగ్గర నేను డబ్బులు ఇవ్వలేదు, నాది 2 ఎకరాలు తీసుకున్నాడు, ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ క్రిమినల్ అని. ఇన్ పర్ష్యూన్స్ ఆఫ్ దిస్ ట్రాన్సాక్షన్ యూ కెనాట్ లాడ్జ్ ఎనీ కంప్లైంట్ అగైన్స్ట్ ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్, బికాస్ ల్యాండ్ ఎక్విజేషన్ ఆఫీసర్ అఫీషియల్ డిశ్చార్జ్ ఫంక్షన్స్ చేసే సందర్భంలో ఈ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ లో మెలైన్నెస్ కలిపి అతని మీద కేసు పెట్టడం అనేది ఎగ్జామ్షన్. సో అది పర్మిసిబుల్. ఓకే, ఎనీథింగ్ ఈజ్ పర్మిసిబుల్ ఇన్ పర్ష్యూన్స్ ఆఫ్ ది అఫీషియల్ ట్రాన్సాక్షన్. ఈ పర్టికులర్ కేసులో కూడా ఇన్ పర్ష్యూన్స్ ఆఫ్ CRD ఎనాక్ట్మెంట్లో ఏ భూసేకరణ జరిగినా, ఏ అసైన్ బదలాయింపు జరిగినా, ఇంకోటి జరిగినా ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ క్రిమినల్ లయబిలిటీ. అంటే అఫీషియల్స్ని యూ కెనాట్ బ్రింగ్ అవుట్ ఇన్ టు ద లీగల్ ఫోల్డ్. అందుకోసమని అదే సెక్షన్ కోడ్ చేస్తూ స్టే ఇచ్చారు CRD దాంట్లో. ఇప్పుడు దేంట్లో ఇది గవర్నమెంట్ జీవో కదా, గవర్నమెంట్ అమలు చేసింది కదా, అసెంబ్లీలో పెట్టి 22A ఇష్యూ. నేను అనేది అదే. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో CRD యాక్ట్ రెఫరెన్స్ లేదు. మరి మహానుభావులు దీంట్లో అలాంటిది ఏదైనా రూల్స్ తయారు చేశారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ జీవో ఇచ్చేటప్పుడు దీనిలో ఏ విధంగానూ అట్లాంటి రెఫరెన్స్ లేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ యాక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ GOMS. సో GOMSలో అలాంటి ప్రొవిజన్ పెట్టుకోవడానికి లేదు, ఓన్లీ యాక్ట్లోనే ఆ ప్రొవిజన్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో ఇది రిలవెన్స్ రూల్స్ కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ 20 years అయితే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్ముకోవచ్చు, 10 years అయితే హౌసింగ్ అయితే అమ్ముకోవచ్చు అని చెప్పే దాంట్లో గవర్నమెంటు సంబంధించినటువంటి అధికారులు కానీ, లేకపోతే రేపొద్దున ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి లింకప్ అయి ఉన్నారని రికార్డు బిల్డప్ చేసి అరెస్ట్ చేస్తే ఎవరేం కాదనేది లేదు. ఓకే, అంటే అమ్మే హక్కు వాళ్ళకు ఉంది చట్ట ప్రకారం, కొనుక్కునే హక్కు వీళ్ళకే ఉంటుంది కదా, వీళ్ళకి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏంటి అంటే ప్రోకో వస్తుంది అంతే కదా, క్విడ్ ప్రోకో. ఇప్పుడు సార్ ఇప్పుడు రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవైందని ఎవడైనా ఏదైనా కేసు పెట్టాలి అనుకున్నప్పుడు ఒక చిన్న లూప్ లైన్ చాలు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, నా అసైన్మెంట్ ల్యాండ్ నేను కొనుక్కున్నా, మీకు NOC వచ్చింది. NOC ఇచ్చేటప్పుడు ప్రభుత్వ అధికారులు అది 20 years ఉందా, 10 years ఉందా, పొజిషన్ ఉందా, ఇదంతా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్ట్లీ భూమి అనుకోండి, NOC గంటలో ఇచ్చేస్తారు. NOC ఇచ్చేటప్పుడు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు అనుకోండి, ఎవడెవడికైతే ఈ NOC ఇచ్చాడో ఆడు లైబులు, ఎవడైతే ఈ భూమి సాయి గారు అసైన్డ్ ల్యాండ్ జడా శ్రావణ్ కుమార్ ఒక ఎమ్మెల్యే మీ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా, NOC గంటలో వచ్చేసింది. సో దీంట్లో రాని దానికి NOC ఇచ్చిన అధికారి, కొనుక్కున్నందుకు నేను, మీరేం కాదు, కొనుక్కున్నందుకు నేను. సో ఈ అవకాశం లేని చోట NOCలు ఎక్కడైతే వచ్చినాయా, కొనుక్కున్నటువంటి వ్యక్తి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొనుక్కున్నాడనే దాని మీద విచారణ జరుగుద్ది.
రైట్. అంటే ఇప్పుడు అమరావతి దాంట్లో రమణ గారి కుటుంబం మీద పెట్టినప్పుడు కోర్టు ఏమంది, కొనుక్కోవడానికి వాళ్ళకి హక్కు ఉంది, అమ్మే హక్కు వీళ్ళకు ఉంది, అవును, దీంట్లో ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది అన్నారు. ఇప్పుడు ఇది అంతే అవుతుంది కదా? అంతే అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అధికారులు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ బై డిఫాల్ట్ అవి ఫాలో అవ్వకుండా ఇచ్చేసారనుకోండి, అంటే ఫాలో కాకపోతే మామూలుగా అయితే 20 ఏళ్ళు దాటిన దానికి ఇవ్వమన్నప్పుడు ఆటోమేటిక్గా ఇచ్చినట్టే అవుతుంది. అంటే 20 ఏళ్ళు, అందుకని వాళ్ళు చాలా తెలివిగా 3 నెలలు కెప్టెన్ అబియన్స్లో పెట్టి దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అదే ఇమ్మీడియట్గా విరుచుకు పడరు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాగా తలాతోక లేని పనులు చేయరు వాళ్ళు. అంతా రికార్డు బిల్డప్ చేసి జాగ్రత్తగా చేస్తారు. అది చేయడంలో తప్పేం లేదు, చేయొచ్చు కూడా. నేను అనేది చట్ట ప్రకారం అంత సీరియస్ అంటే కోర్టు అంటే ప్రభుత్వం అనుకున్నది కాబట్టి చేయొచ్చు అంటారు. సార్ ఇప్పుడు ఏ కేసు సీరియస్గా ఉంది చెప్పండి? కేసు పెట్టడానికి మీరు నేను ఒక రోజు మాట్లాడుకోవడానికి ఉపయోగపడేది. 4 రోజులు పేపర్లో టీవీలో. ఈ కేసులు ఎవరికి మరణ శిక్షలు పడే కేసులా? ఎవరికైనా పెట్టే 53 రోజులు చంద్రబాబు నాయుడు లోపల పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఆత్మ సంతృప్తి చెందింది. 5 సంవత్సరాలు సంకనాగిపోయింది ప్రభుత్వం. అట్టాగే రేపొద్దున చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద 4 కేసులు పెడతాడు, ఆయన 4 ప్రెస్ మీట్లు పెడతాడు, ఒక 10 కేసులు వేసుకుంటారు, మీరు నేను డిబేట్ మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత అవన్నీ కోల్డ్ బాక్స్లోకి వెళ్తే ఇవన్నీ ప్రజల్ని మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగపడే రాజకీయ చతురతే కానీ ప్రజలకు ₹1 ఉపయోగం లేదు. ప్రజలకు ₹1 తిండి రాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ₹1 తీరదు. దీనివల్ల మనకు 10 ఉద్యోగాలు రావు. రైట్. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటిది అమ్మ ఒడి కావచ్చు, దానికి బదులు వీళ్ళు ఇస్తానన్న తల్లికి ఇది వందనము, లేకపోతే కనుక ఈ వీళ్ళకి ఇచ్చేది రైతులకు ఇచ్చేటటువంటి భరోసా, ఇట్లాంటివన్నీ ఇప్పుడే ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి అయితే ఇదివరకు ఏడాది పొడుగునా ఇచ్చుకొచ్చారు కదా, 2 నెలలకే ఎందుకు అడుగుతారు అంటున్నారు. అంటే వీళ్ళకి ప్రజల నాడి బాగా అర్థమైంది. 10 లక్షలు 20 లక్షలు దళిత బంధు పథకం ఇచ్చిన కేసీఆర్ని ఇంటికి పంపించారు. 2,80,000 కోట్ల రూపాయలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు. ఒకవేళ మనం ఈ నెల నుంచి అప్పో సప్పో తీసుకొచ్చి వీళ్ళకి పథకాలు ఇచ్చినా చివరికి వచ్చేసరికి వీళ్ళు మనల్ని కూడా ఇంటికి పంపించే రకాలు కాబట్టి జనాలు. సో ఈ జనాలకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకపోయినా వాళ్ళు ఏం పీకలేరు అనేటువంటి ఒక ప్రాథమికమైన అంచనాకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వచ్చారేమో అని నేను అనుకుంటున్నా. అంటే నాకు తెలియదు, మేబీ ఇట్ ఈస్ మై ప్రిడిక్షన్. ఇప్పుడు ఇవ్వలేదు, ఎవడేం పీకుతాడు? జగన్మోహన్ రెడ్డి అడగడు, వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు అడగరు. ఒకవేళ అడిగినా పెద్దగా ప్రజలు పట్టించుకోరు. ఈ ముక్క అంటున్నారు, అడిగితే పట్టించుకోరు. ఇప్పుడు ఒకవేళ అప్పో సప్పో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయా నీ కాళ్ళు పట్టుకుంటాం, దండాలు పెడతాం అని చెప్పి ఒకవేళ అమరావతికి 15,000 కోట్ల వచ్చిన అప్పులో నుంచి కొంత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు, ఈ నెల తల్లికి అమ్మఒడి ఉందనుకోండి, అమ్మఒడి రేపు సాయంత్రానికి బటన్ నొక్కాలి, బటన్ నొక్కితే డబ్బులు పడిపోవాలి, డబ్బులు పడటానికి డబ్బులు లేవు, బలోమని పరిగెత్తేవాడు ఢిల్లీ. కాళ్ళు పట్టుకునేవాడు, వీళ్ళు కాళ్ళు పట్టుకునేవాడు, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళేవాడు, బాండ్లు వేల వేసేవాడు, ఏదో ఒక వేడి. ఆయన తపన ఏంది అంటే ఈ 2,000 కోట్లు పడిపోవాలి, నేను డబ్బులు ఇచ్చేసాను అనిపించుకోవాలి అని. ఇప్పుడు ఈ విధంగా అనిపించుకొని 12 లక్షల కోట్లు 10 లక్షల కోట్ల అప్పు, ఇంత పెద్ద అప్పు పెట్టేలేరు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు, 2,80,000 కోట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు, కరోనాలో డబ్బులు పంచిన జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ఇచ్చినా రేపు పొద్దున వాళ్ళు ఓటేస్తారని మన నమ్మకం ఉంది కాబట్టి అనిపించేద్దాం ఏదైనా ప్రోగ్రాం. నీకు అమ్మఒడి కావాలా, ఇది మీ ఇంట్లో టీవీ ఉందంట, కలర్ టీవీ, యూఆర్ నాట్ ఎలిజిబుల్. ఏంటి మీకేం కావాలి, గ్యాస్ సిలిండర్లు కావాలా, అదేంటి మీ ఆయన పేరు మీద 2 వీలర్ ఉందంట, నో పథకం. ఏంటి మీకు ఉచిత ప్రయాణమా, ఉచిత ప్రయాణం అంటే మీ ఇంట్లో ఎవరో పని మనిషి ఉన్నారంట, పని మనిషి ఉన్న వాళ్ళకి ఉచిత ప్రయాణం ఏంటి అంటే 2 వీలర్ ఉన్నా 200 పైన యూనిట్లు కాల్చినా, నీకు మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్దారులు ఉన్నా, ఇలా ఎలిమినేట్ చేసుకుంటా ప్రతి సంక్షేమ పథకాన్ని వచ్చి తూతూ మంత్రంగా అనిపించే కార్యక్రమం చేస్తారు. అనిపించే కార్యక్రమం చేసి 5 సంవత్సరాలు ఇదే విధంగా మభ్య పెడతారు. ఎందుకు? ఎంత డబ్బులు ఇచ్చినా ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లు అయ్యారు. వాళ్ళకి ఆ సందర్భంలో ఎమోషనల్గా ఎవడైనా కనెక్ట్ అయితే, ఎవడైనా అరెస్ట్ చేస్తే,
ఎవడైనా పాదయాత్ర చేస్తే వాడికి ఓట్లు వేసే సందర్భంలో ఉంటుంది కాబట్టి వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేసినా, వీళ్ళకి డబ్బులు ఇచ్చినా, వీళ్ళకి ఏదైనా చేసినా, రాష్ట్రం గురించి ఆలోచించినా, వాళ్ళ గురించి నిజాయితీగా ఉన్నా వాళ్ళు ఓట్లు వేయరా అన్నది తెలుగుదేశం పార్టీకి తెలంగాణ, ఆంధ్ర ఎలక్షన్లు చూసేసరికి ఒక క్లారిటీ వచ్చేసి ఉండొచ్చు. బహుశా ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ ఏమంటే దాన్ని 6 గ్యారంటీయా, సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ ఇక అవి అనంత వాయువుల్లో కలిసిపోయినట్టే అని నేనైతే అనుకుంటున్నా. 6 కొడితే బౌండరీ దాటి అట్టయితే బాల్ అయితే వెళ్ళిపోద్దు, ఈ సూపర్ 6 కొడితే ఇక అవతల గ్రౌండ్ దాటి వెళ్ళిపోద్ది. ఇంకంతే, ఇక ఆ బాల్ ఎత్తుకోవడానికి 5 సంవత్సరాలు సరిపోద్ది. రైట్. ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ లాంటివి తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని ఇన్సూరెన్స్ సిస్టంలోకి తీసుకువెళ్ళిపోతే బెటరు అన్నటువంటిది ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది ఇన్సూరెన్స్ కంపెనీలతో అని చెప్తున్నారు. ఇది ప్రజలకు ప్రయోజనకరమా, నష్టం అనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా ప్రిడిక్షన్సే కాదు, చట్టం మాట్లాడారు, మొన్ననే డెసిషన్ తీసుకున్నారు. అందుకని అంటే దీన్ని ఏ విధంగా పర్యవస్థానాలు ఉంటాయో నాకు తెలియదు, ఇంకా అవి అమల్లోకి రాలా. ఇవి బట్ నిర్ణయాలు తీసుకున్న తర్వాత అవి ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి. అంటే అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేద్దాం. బట్ ప్రాథమికంగా మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఒకటే. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, అభయోగ్యశ్రీ దగ్గర నుంచి ఇక మీరు ఏ పథకం తీసుకున్నా తూతూ మంత్రంగానే నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రాథమికంగా నాకున్నటువంటి అభిప్రాయం, మా పార్టీకి ఉన్నటువంటి అభిప్రాయం. తూతూ మంత్రంగానే నడుస్తుంది. ఎందుకు అంటే ఏ పథకం కూడా మనస్ఫూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే మనం ఏం పోరాటం చేసామని 164 సీట్లు మనకు ప్రజలు వేశారు. మనం ఏం చేసాము ఈ రాష్ట్ర ప్రజలకు వేశారు అంటే ప్రజలని ఎమోషనల్గా కనెక్టివిటీలోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని అలా మైమర్పించి అక్కడ వదిలేయటంలో చూపించిన చతురత మనం వాస్తవంగా చూపించకూడదు అనేటువంటి ఒపీనియన్కి ఈ కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా వచ్చింది. అందుకోసమనే ఏ సంక్షేమ కార్యక్రమాన్ని సీరియస్గా, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో సూపర్ 6 మీద ఒక్క నిర్ణయం లేదు, సూపర్ 6 మీద. దళిత బిడ్డలను కొట్టి చంపిన వాళ్ళందరికీ 117 మందికి ఒక స్పెషల్ ట్రిబ్యునల్ వేస్తూ ఉన్నారు. ఇంతవరకు ట్రిబ్యునల్ లేదు. ఎవరెవరైతే మన ఈ రాష్ట్రంలో 27 సంక్షేమ పథకాలు ఎస్సీ ఎస్టీలు తీసేసిన వాళ్ళని రిస్టోర్ చేస్తామన్నారు, ఒక్క పథకం రిస్టోర్ చేయాలి. దేర్ ఇస్ నో డిస్కషన్. యూ ఫర్గెట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. దేర్ ఇస్ నో డిస్కషన్. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు సప్లై నిధుల దగ్గర నుంచి, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇచ్చే విషయం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేసే విషయం దగ్గర నుంచి, మన ఎస్సీ ఎస్టీలు ఎంపవర్మెంట్ దగ్గర నుంచి, వాళ్ళ మీద జరిగిన దాడుల మీద విచారణ దగ్గర నుంచి ఒక్క డిస్కషన్ జరగల. ఐ థింక్ దిస్ ఈస్ అ థర్డ్ క్యాబినెట్ మీటింగ్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. This is third cabinet meeting. Not even a single decision has been taken in the cabinet meeting. Even Pawan Kalyan also, there is no whisper about the commitment that he made during the election promise. Then where is the democracy, sir? అడగాల్సింది ఎవరు అంటే ప్రజలకి 164 సీట్లు ఇచ్చిన గొర్రెలు అని ఒక అభిప్రాయమా? నేనేం చేయకుండానే వీళ్ళకి చేస్తానో లేదో తెలియకుండానే 90,000 మెజార్టీ నాకు ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ అనుకున్నప్పుడు, 70,000 మెజార్టీ 80,000 మెజార్టీ నాకు ఇచ్చారు, వీళ్ళు ఏం పీకుతారులే అనుకుని నారా లోకేష్ అనుకున్నప్పుడు, అసలు నేను ఏ రోజు ఏమి చేయకపోయినా కుప్పం ప్రజలు నన్ను ఎన్నుకున్నారని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు, వై దే విల్ ఫుల్ఫిల్ ఆల్ దీస్ ప్రామిసెస్? యూ టెల్ మీ. రైట్. గొర్రెల్లాగా జనాలందరూ ఓట్లు వేసేసుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళకి 10,000 పడేద్దాం, 5,000 పడేద్దాం, అయ్యో అని ఏడుద్దాం, మాకు ఓట్లు వేసేస్తారని అనుకున్నప్పుడు మీరు ఈ విధమైనటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ జరుగుతాయని నేనైతే అనుకోవటం లేదు సార్. ఈ జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఏవైతున్నాయి అంటే అది క్రైమ్ అనాలా, లేకపోతే ఆటోమేటిక్గా వచ్చినటువంటి రియాక్షన్ అనాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడిలో ఉన్నటువంటిది, లేదా మొన్న జరిగినటువంటి హత్యలు, సుబ్బారాయుడు హత్య, ఇట్లాంటివి చూసినప్పుడు ఏ కోణంలో నుంచి చూడాలి వీటిని? పాత వాటికి రియాక్షన్ అనాలా, యాక్షన్కి రియాక్షన్ అనాలి? ఇప్పుడు పాత వాటికి రియాక్షన్ కాక దీనికి ఇంకా కొత్త పేరు ఏం పెడతాం చెప్పండి? రెడ్ బుక్ నారా లోకేష్ యొక్క పర్సనల్ ఎజెండా. అధికారులు వీళ్ళందరూ నన్ను అరెస్ట్ చేశారు, ఈ వ్యవస్థలు మొత్తాన్ని పాడు చేశారు అనేది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ యొక్క పర్సనల్ ఒపీనియన్.
ఓవరాల్గా ఈ ముగ్గురు కొంత మీడియా, కొంత ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇగ్నోర్ చేయటం, మొన్న బడ్జెట్లో వాళ్ళు ఒక్క రూపాయి కూడా మనకు సహకరించకపోవటం, ఈ రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలుపరచడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం, ₹1 పన్ను పెంచినా అది మరలా రిప్లికేషన్స్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత మీద పడుతుంది అనేటువంటి ఒక భయం, వీటన్నిటితో పోల్చుకొని ఈ దాడులు తగ్గినాయి. కానీ నిజంగానే కనుక వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అంది, రాష్ట్రంలో కానీ సమృద్ధిగా నిధులు ఉంటే దీనికి 100 times మోర్ దాడులు జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాకు తెలిసి వీళ్ళు చేద్దామనుకున్నటువంటి దాడులకి 10% దాడులు కూడా చేయలే. ఇప్పటికీ మీరు అనుకుంటున్నారు చాలా వందల ఇన్సిడెంట్స్, అన్రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ మీద దాడులు. కొన్ని వందల వేల ఫ్యామిలీసు రాష్ట్రాన్ని వదిలి పారిపోయినాయి. గ్రామాల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం వచ్చేసింది. మొన్నటి దాకా ఒక వర్గం ఆధిపత్యం, ఇప్పుడు ఇంకో వర్గం ఆధిపత్యం. ఈ 2 వర్గాలు కూడా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా లా అండ్ ఆర్డర్ని కమాండ్ చేస్తున్నాయి. సో పొంగనూరులో జరిగిన సంఘటన కావచ్చు, వినుకొండలో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే రాజకీయంగా జరిగిన ప్రతి సంఘటన కూడా తెలుగుదేశం పార్టీ పక్కా ప్లాన్తో కూటమి ప్రభుత్వం చేసినటువంటి దాడే. అయితే ఈ దాడులు ఎంతవరకు కొనసాగుతాయి, ఈ దాడులు ఎంతవరకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతావో నాకు తెలియదు. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులకి ప్రతీకార చర్యలుగానే ఈ దాడులు జరుగుతున్నాయని నేనైతే భావిస్తున్నాను. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, మద్యం పాలసీ అన్నటువంటిది మార్చబోతున్నారు October 1 నుంచి. అలాగే కొత్త కొత్త బ్రాండ్లు రాబోతున్నాయి అన్నట్టు. అది ఏ విధంగా ఉంటే బెటర్ అనుకుంటున్నారు సార్? మద్యపానం ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉన్నా పర్లేదు సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా ఉండకుండా చాలు. జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా ఉండకుండా ఉంటే చాలు. ఎందుకు అంటే సార్, నేను మద్యాన్ని తాగమని నేను ప్రోత్సహించను, తాగుతున్న వాడిని వద్దు అని చెప్పను. ఎందుకంటే అది మీ పర్సనల్ ఒపీనియన్. నేను వెళ్ళి చెప్పినంత మాత్రాన, లేకపోతే ప్రభుత్వం వద్దన్నంత మాత్రాన ఒక ఇండివిజువల్ ఆగడు. సో ఇది పాలసీ డెసిషన్ పరంగా గత ప్రభుత్వం మద్యం వద్దు అనుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి. అది వదిలేసేసి నీకు ఇష్టం వచ్చిన బ్రాండ్లనే ప్రమోట్ చేయటం, ఆ బ్రాండ్లు తాకి చచ్చిపోతున్న వాడి పరిస్థితి పట్టించుకోకపోవటం, నీకు ఇష్టం వచ్చినటువంటి డిస్టిలరీని మాత్రమే ప్రమోట్ చేయటం, ఇదంతా ఒక విధమైనటువంటి ప్రజలకి ఒక అనుమానమైనటువంటి ఒక సిస్టమ్ని డిజైన్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏ విధమైన పాలసీని తీసుకొస్తారో నాకు తెలీదు. ఎందుకు అంటే మద్యం పాలసీ ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. మద్యం పాలసీ ఎప్పుడు ఒకేలాగా ఉన్నప్పుడు దాన్ని మౌలికమైనటువంటి మార్పులు చేసినటువంటి మొదటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇంతకుముందు అలాంటి మార్పులు ఎక్కడ ఉన్నాయా? మీకు 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నారు, నాకు తెలిసి ఎప్పుడు అలాంటి మద్యం దుకాణాలను ఒక కేరళలో చూస్తాము. అంటే ఇక్కడ కూడా సెలెక్టివ్ బ్రాండ్స్ రావటం, డిజిటల్ పేమెంట్ యాక్సెప్ట్ చేయకపోవటం, ఓన్లీ కరెన్సీ పేమెంట్ని యాక్సెప్ట్ చేయటం, ఈ 3-4 బ్రాండ్లు మాత్రమే ప్రమోట్ చేయటం, కొత్త ప్రమోషన్ బీర్లు రావటం, ఇవన్నీ కూడా దేంట్లో పర్యవస్తానో నాకైతే అర్థం కాలేదు. ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి వీటికి సమాధానం చెప్పి తీరాల్సిందే. రేపొద్దున వీళ్ళు వచ్చిన తర్వాత సార్, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళేమో కరప్షన్ లేకుండా ట్రాన్స్పరెంట్గా మద్యం పాలసీని తీసుకొస్తారు నేనైతే చెప్పను. వీళ్ళు చేసే కరప్షన్ వీళ్ళు చేస్తారు, ఆయన చేసే కరప్షన్ ఆయన చేశాడు. కానీ ఓవరాల్గా ఈ కరప్షన్ జరిగిన సందర్భంలో ప్రజలకి ఎంత ట్రాన్స్పరెంట్గా ఒక సిస్టమ్ కనపడుతుంది అనేది ఇంపార్టెంట్. రైట్. రెండోది, ప్రజలకి ఎంత మేరకు ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. నువ్వు బార్ షాప్కి వెళ్ళి అడిగావు, ఏమండి కింగ్ ఫిషర్ బీర్ ఉందా అన్నావు, లేదు. ఇంకొక బీర్ ఉందా అన్న, లేదు. ఇంకొక బీర్ ఉందా, లేదు. ఒకే ఒక బ్రాండ్ ఉంది, బూమ్ ఆ తాగితే తాగు లేకపోతే లేదు అన్నారు అనుకోండి, ఇట్ విల్ గివ్ అ సస్పిషియస్. అదేంది ఇన్ని ఉన్నాయి, ఇదంతా బ్రాండ్, కొత్త బ్రాండా, ఎంత ఇది అంటే ₹150, ₹300. అదేంది దీంట్లో ₹70 ఉంది కదా, ఇదంతా ఇష్టమైతే కొను లేకపోతే లేదు. ఈ సిస్టము జగన్మోహన్ రెడ్డిని చాలా దెబ్బతీసింది. ఆయన అనుకుంటున్నాడు నేనేదో గవర్నమెంట్ పాలసీని తీసుకొచ్చాను, ఎవరో ఒక అతను వచ్చి మద్యం పాలసీ అద్భుతంగా ఉంది, మా ప్రభుత్వం కట్టుబడి ఉంది మద్య నిషేధకన అన్నాడు, 98% ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేశాను అన్నాడు. సో ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు, కానీ తప్పది. ప్రజలు మందు తాగిన ప్రతి ఒక్క వ్యక్తి జగన్కు వ్యతిరేకంగా ఓటేశాడు. 70 లక్షలు అదే దెబ్బ కొట్టింది కదా.
ప్రతి ఒక్కడు జగన్కు వ్యతిరేకంగా ఓటేశాడు సార్, నిజంగా చెప్తున్నాను. సో ఇది ఒక ప్రభుత్వం ఆ సందర్భంలో ప్రశ్నించకపోవచ్చు, కానీ ఒక ప్రభుత్వం వేసే ప్రతి అడుగు కూడా చాలా ఇంపార్టెంటు. ఆ రోజుకి ఏమీ కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా నేను వీళ్ళకు కూడా చెప్తున్నా, మాకు 164 సీట్లు వచ్చినాయి, మమ్మల్ని ఎవడేం పీక్కగలడు? జడా శ్రావణ్ కుమార్ ఏదో మాట్లాడుతున్నాడో మాట్లాడుకొని మాకేమవుతుంది, సిపిఐ రామకృష్ణ ఎవరో మాట్లాడుతున్నారో మాట్లాడుకొని మాకేంటి, ఇంకో ఆయన ఎవరో మాట్లాడుతున్నాడో మాట్లాడుకొని ఏం పీకుతారు మమ్మల్ని ఎవడు పీకేవాళ్ళు లేడు. మాకు 164 సీట్లు వచ్చినాయి, మాకు 21 సీట్లు వచ్చినాయి. నేను అప్పుడేదో అమ్మాయిలు మిస్ అయిపోతే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారని ఎప్పుడో చెప్పేశాను. ఆ తర్వాత ప్రజలు ఓటేస్తారు, నేను ఎమ్మెల్యే అయిపోయినాను, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయినాను పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు అనుకోండి. నాలాంటి ఎవడన్నా ప్రశ్నించినప్పుడు దాన్ని లైట్గా తీసుకున్నాడు అనుకోండి, ఏమీ కాదు ఈ 5 సంవత్సరాలు. కానీ దీని పర్యవస్థానం 5 సంవత్సరాల తర్వాత ఉంది చూశారు. నా మాట విన్న ప్రతి ఒక్కడు దాన్ని ఆలోచించి ఓటేస్తాడు. సో జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాలాంటి వాళ్ళని లేకపోతే మిగతా వాళ్ళ మాటలను పట్టించుకోకుండా వీళ్ళెవ్వరు మాకు దండలేయాల్సిన అవసరంలా, కానీ ప్రజా సంక్షేమం విషయం ఆలోచించే విషయంలో ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా మేము మాట్లాడేటప్పుడు వాటిని గౌరవించకపోతే, ఆచరించే ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా దాని పర్యవస్థానాలు రాబోయే ఎన్నికల్లో పడతాయి. కాబట్టి కూటమి ప్రభుత్వంకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికైనా ఒకటే చెప్తాం, మీరు చేయలేమని చెప్పండి. ఒకవేళ చేయగలమని చెప్పండి. చేయగలిగిన పని చేయలేము అని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పకూడదు. రైట్. ఇప్పుడు సూపర్ 6 ఉంది, చూస్తే బడ్జెట్ వెళ్ళిపోతుంది, నేనేం చేయలేకపోతున్నానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇది కరెక్టా అండి? చెప్పండి. బ్లీచింగ్ పౌడర్కి డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు అంటాం, కరెక్టా ఇది? 30,000 మంది చచ్చిపోయే పిల్లలు మిస్ అయిపోయినారు, ఇప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకు తీసుకురాకుండా జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాస్తున్నాడా అని అడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఆ 30,000 మంది పిల్లల్ని ఎతికిచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదని మాలాంటి వాళ్ళు అడిగితే తప్ప, సొగాలి ప్రీతి కేసు గురించి తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన కేసు గురించి రంకెలేసి కర్నూలు వెళ్ళి నానా బేభత్సం చేసి సొగాలి ప్రీతి అని అరిచావు కదా, నువ్వు 2 నెలలు అయింది వచ్చి ఏం చేసావు చెప్పండి. కుటుంబాన్ని పిలిచి మాట్లాడారు. ఏం మాట్లాడితే సరిపోతుందా? నా పిల్లలకు న్యాయం చేయమంటున్నా, నేను నిందితులకు ఉరిశిక్ష ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాను. నేను నిందితులకు ఉరిశిక్ష వేసేదాకా పవన్ కళ్యాణ్ అన్నం నీళ్లు ముట్టకూడదు, అంత ఇంపార్టెంట్ కేసు అది. ఆ నిందితులకు ఉరిశిక్ష పడేయించాలి పవన్ కళ్యాణ్ అని నేను డిమాండ్ చేస్తున్నా. చెయ్యి, సొగాలి ప్రీతికి న్యాయం చెయ్యి. రైట్. ఇలాంటివన్నీ వదిలేసేసి ఊరికే వ్రతాలు పూజలు చేసుకోవడానికండి మీరు ఉప ముఖ్యమంత్రి అయింది. అది మీ పర్సనల్ ఎజెండా, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దిస్. కానీ అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ మీద ఒక్కళ్ళు మాట్లాడారా? సాయి గారు ఎందుకు మాట్లాడరండి? 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చింది, బీహార్కి 60,000 కోట్లు ఇచ్చింది, ఎందుకు మాట్లాడకూడదని మీరు మాట్లాడగలరు కదా అంటున్నా నేను. ఫైనల్గా అమరావతి పరిస్థితి ఏంటి? ఇక అంటే ఒక హైటెక్ సిటీ ప్రిపేర్ అయిపోతున్నట్టు అనుకోవచ్చు సార్. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఈజ్ బెటర్ దాన్ నాన్ సెన్స్. జగన్మోహన్ రెడ్డి చేసిన నాన్ సెన్స్ కంటే చంద్రబాబు నాయుడు చేయబోయేటువంటి సెన్స్ కొంచెం ఉపయోగపడుతుంది. నేను ఏదో చంద్రబాబు నాయుడు అద్భుతమైన కట్టడాలు కట్టేస్తాడు, 4 అంతస్తులు 5 అంతస్తులు 1000 బిల్డింగులు వస్తాయని నేను చెప్పలేను. కానీ ఒక నిర్ణయం జరిగినటువంటి అమరావతిని తప్పో రైటో నేను కాదన్నట్టు, నేను ఇప్పుడు వాలంటరీ సిస్టమ్ ఉంది, వాలంటరీ సిస్టమ్ నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు? రెవెన్యూ వ్యవస్థలు ఉంది, విఏఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, డిప్యూటీ ఎంఆర్ఓలు ఉన్నారు, ఆర్ఓలు ఉన్నారు. ఇంతమంది ఉండగా నువ్వు వాలంటరీ సిస్టమ్ని పెట్టావు, అది తప్పు నా దృష్టిలో, నేనైతే యాక్సెప్ట్ చేయను, పర్సనల్గా నేను యాక్సెప్ట్ చేయను. కానీ ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు వాళ్ళ సర్వీస్ తీసుకుంది కాబట్టి వాళ్ళని కంటిన్యూ చేయమని మనం అడగాల్సిన బాధ్యత మనకుందా లేదా? నేను ఇప్పుడు డిమాండ్ చేయటం లేదా? సేమ్ వే అమరావతి నిర్ణయం తప్ప రైటా నేను అనటంలా. కానీ ఒక నిర్ణయం జరిగిన తర్వాత 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వం అమరావతి జరిగిన తర్వాత 35,000 ఎకరాలు ప్రభుత్వ భూమికి ఇచ్చిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు కరెక్ట్ చేశాడని కూడా నేను అనటంలా. మొదటి నుంచి నా స్టాండ్ ఒకటే, రైతులు నష్టపోకూడదు, రైట్, అమరావతి ప్రజలు నష్టపోకూడదు. చంద్రబాబు నాయుడు తప్పైతే చంద్రబాబు నాయుడు ప్రశ్నిద్దాం, జగన్ తప్పైతే జగన్ ప్రశ్నిద్దాం. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని కొనసాగించే విషయంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నేను ఆహ్వానిస్తాను, అక్కడ రైతులకు జరిగే ప్రతి మంచిని నేను ఆహ్వానిస్తాను, అక్కడ రేపొద్దున చేయబోయే ప్రతి చిన్న డెవలప్మెంట్ కూడా మంచిదే. అట్ ది సేమ్ టైం రాయలసీమని ఉత్తరాంధ్రాని ఇగ్నోర్ చేయకూడదు. ఈ ప్రభుత్వాలు కూడా, కూటమి ప్రభుత్వం కూడా రాయలసీమ పూర్తిగా ఫ్యాక్టరీలు తీసుకురావాలి, ఉత్తరాంధ్ర సినిమా పరిశ్రమ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తాన్ని వాడుకొని ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా న్యాయం చేయాలి. అమరావతిని
ఎంత బిల్డప్ చేసినా అది మంచిదే అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి శ్రవణ్ కుమార్ గారి స్పందన ఇది.